ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ విషాదాంతంగా మిగిలింది. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులు మృతి చెందారు. కొన్ని మృతదేహాలను ఇవాళ బయటకు తీసుకొచ్చే అవకాశాలైతే ఉన్నాయి. DNA టెస్టుల తర్వాత కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగించనున్నారు. ఫిబ్రవరి 22న ఉదయం 8 గంటలకు ఎస్ఎల్బీసీ టన్నెల్ 13.85 కిలోమీటర్ దగ్గర పనులు చేస్తుండగా టన్నెల్ పైకప్పు కొన్ని మీటర్ల మేర కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఉన్న 42 మంది బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకోగా టన్నెల్ బోరింగ్ మిషన్కు అవతల వైపున 8 మంది బురదలో చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, నేవీ టీమ్స్, సింగరేణి టీమ్స్, పోలీసులు, ర్యాట్ హోల్ మైనర్స్ టీమ్స్ ఎంతగానో ప్రయత్నించాయి. రెస్క్యూ మొదలుపెట్టినప్పటి నుంచి అడుగడుగున అవాంతరాలే ఎదురయ్యాయి. టన్నెల్ పైకప్పు కూలిన ప్రమాద స్థలం చాలా దూరంలో ఉండడంతో శకలాలు, మట్టి దిబ్బలు, బురద తొలగింపు ప్రక్రియ కష్టతరమైంది. సొరంగంలో ఇంకా 2.5 మీటర్ల మేర బురద అలాగే ఉండడంతో అక్కడి నుంచి ఘటనా స్థలం వద్దకు నడవడం చాలా కష్టంగా మారింది. కానీ ప్రయత్నాలను వదలకుండా అడ్డంకులను తొలగిస్తూ బురద నీటిని మాన్యువల్ పద్ధతిలో తీస్తూ రెస్క్యూ టీం ప్రమాద స్థలికి చేరుకుంది. ఇంత చేసిన చివరకు కార్మికుల మృతదేహాలను కూడా గుర్తించని పరిస్థితి. వంద మీటర్ల మేర బురదలో కూరుకుపోయిన వారిని పసిగట్టేందుకు ఎండోస్కోపిక్ 30 కెమెరాలతో పాటు ఎండోబోట్ పుష్ కెమెరాలను సొరంగంలోకి రెస్క్యూ టీం తీసుకువెళ్లింది. అత్యాధునిక గ్రౌండ్ పెనెట్రేయింగ్ రాడర్ను వాడాలి. సొరంగంలో పైకప్పు కూలిన ప్రాంతంలో కింద ఏముందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. చివరకు మృతదేహాలను గుర్తించారు. రిఫ్లెక్టెడ్ తరంగాలను పంపి మట్టిలో కూరుకుపోయిన కార్మికుల ఆనవాళ్లను తెలుసుకున్నారు. మృతదేహాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే తవ్వకాలు చేపట్టి డెడ్ బాడీలను బయటకు తీస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో మృతి చెందిన వారి వివరాలు అధికారులు వెల్లడించారు. ఇందులో యూపీకి చెందిన ఇంజనీర్లు మనోజ్ కుమార్, శ్రీనివాస్, జమ్మూ కాశ్మీర్ వాసి జనరల్ ఆపరేటర్ సన్నీ సింగ్, పంజాబ్కు చెందిన ఎరెక్టర్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్తో పాటు కార్మికులు సందీప్ సాహు, జగతసేన్ ఉన్నారు. జార్ఖండ్కు చెందిన సంతోష్ సాహు, అనూజ్ సాహు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వీరి మృతదేహాలు 3 మీటర్ల లోతులో ఉండడంతో వెలికితీసే పనిలో రెస్క్యూ టీం నిమగ్నమైంది. ప్రస్తుతం టన్నెల్ నుంచి నీళ్లు తొలగింపు ప్రక్రియనైతే కొనసాగుతా ఉంది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, ఇంకా ఎంతసేపు పట్టే అవకాశం ఉంది? మృతదేహాలను ఎప్పటిలోగా బయటకు తీసే అవకాశం ఉంది? పవన్, ఇవాళ 9వ రోజు. 9 రోజుల నుంచి కూడా అంటే సీరియస్ గా 3 రోజుల నుంచి పెద్ద ఎత్తున పనులు కొనసాగుతున్నాయి. అయితే దీంట్లో ప్రధాన భూమిక పోషించేది సింగరేణి కాలేజ్ కు చెందిన మైన్స్ రెస్క్యూ సర్వీసెస్ సిబ్బంది. దాదాపు 220 మంది సిబ్బంది అక్కడ పాల్గొంటున్నారు. అయితే వీటితో పాటుగా ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా
ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అక్కడ చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే మూడు రోజుల నుంచి ప్రతి షిఫ్ట్ కు 120 మంది చొప్పున అక్కడ లోపల రెస్క్యూలో పాల్గొంటున్నారు. అయితే ఇప్పటికీ కేవలం అంటే 3 మీటర్ల లోపలికి గోతి తీసే తప్ప అక్కడ ఏదైతే 4 మృతదేహాలు చిక్కుకున్నాయో వాటిని బయటకు తీసే అవకాశం లేదు. అయితే ప్రధాన అడ్డంకిగా ఇక్కడ నీటి ఊట పెరిగింది. నీటి ఊట అనేది సమస్యగా మారింది. అయితే ఈ నీటి ఊటను తొలగించేందుకే పూర్తిగా సమయం కేటాయిస్తున్నారు. ఇప్పటికీ కేవలం 1.5 మీటర్ల లోతుకు మాత్రమే గోతి తీయడం జరిగింది. ఇంకా ఖచ్చితంగా 2 మీటర్ల లోతుకు తీస్తే తప్ప అక్కడ ఉండే ఆనవాళ్లు ఏదైతే అవశేషాలు మృతదేహాల అవశేషాలు ఉంటాయి బయటపడే అవకాశం ఉంది. అయితే దీనికోసం ప్రధానంగా ఇవాళ నుంచి చాలా సీరియస్ గా ఎఫర్ట్ పెట్టారు. అయితే ఇక్కడ ప్రధానంగా కన్వేయర్ బెల్ట్ ది చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏదైతే లోపల నుంచి వచ్చే డెబ్రిస్ ఉందో ఆ డెబ్రిస్ ను బయటకు తీసుకురావాలంటే లోకో ట్రైన్ కు సాధ్యపడని అంశం. అయితే కన్వేయర్ బెల్ట్ ను సరిచేసిన తర్వాత ఈజీగా అంటే లోపల నుంచి పూర్తిగా శిథిలాలు కానీ అక్కడ ఉండే ఇనుప ముక్కలు ఏవైతే కట్ చేస్తున్నారో వాటన్నింటి బయటకు తీసేందుకు ఈజీగా ఉంటుంది. కనుక ఈ సాయంత్రానికి కన్వేయర్ బెల్ట్ ను పూర్తిగా సన్నద్ధం చేసే అవకాశం ఉంది. కన్వేయర్ బెల్ట్ ఒకసారి పూర్తి అయిందంటే ఈజీగా లోపల నుంచి వచ్చే శిథిలాలు బయటకు వస్తాయి. అదేవిధంగా స్పీడ్ అప్ అవుతుంది. కనుక ఇవాళ సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ అంటే ఇవాళ సాయంత్రం నుంచి కన్వేయర్ బెల్ట్ పూర్తి పనిలోకి వస్తుంది. దాని తర్వాత పని స్పీడప్ అయి ఇవాళ అర్ధరాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ 4 ఏవైతే శిథిలాల కింద చిక్కుకున్న 4 మృతదేహాలు బయటపడే అవకాశం ఉంది. పవన్. ఓకే బస్వరాజు.